బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి మా పెద్దలు మాజీ చైర్మన్లు కె నరసింహ గారు, అదేవిధంగా వెంకన్న గారు, గణేష్ గారు, అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి గారు, అనంత్ రెడ్డి గారు, మా కౌన్సిలర్స్ అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా మీడియా మిత్రులకు కూడా నమస్కారం తెలియజేస్తూ, మరి మహబూబ్నగర్ మున్సిపాలిటీ 49 వార్డు ఉన్నది, 60 వార్డులుగా డివిజన్గా కార్పొరేషన్ దిశగా మహబూబ్నగర్ ఏర్పాటు జరగడం జరిగింది. దాంట్లో ఈ డివిజన్ వార్డుల విభజన అయితే జరిగిందో అది శాస్త్రీయంగాని పారదర్శకంగాని జరగాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ ఏదైతే నార్త్ నుంచి తీసుకొని ప్రాంతీయ రోడ్లు కానీ తర్వాత జాతీయ రోడ్లు కానీ అనుసంధానం చేస్తూ పారదర్శకంగా జరగలేదు. ఈ డీలిమిటేషన్ ఏదైతే ఉందో వార్డుల విభజన మరి ప్రజలందరూ కూడా అఖిల పక్షాలు కానీ తర్వాత ప్రజా సంఘాలు కానీ సీనియర్ నేషనల్ కానీ సీనియర్ సిటిజన్ కానీ తీసుకొని చేసిండే బాగుండే. వారు ఈ చేసిన అయితే సిబ్బంది ఉందో టౌన్ ప్లానింగ్ సిబ్బంది కానీ అక్కడ ఉన్న సిబ్బంది కానీ వారికి అవగాహన లేదు. ఈ కమిషన్ కూడా కొత్తగా ఉన్నాడు. ఈ మహబూబ్నగర్ని ఏ విధంగా మరి వార్డుల విభజన పూర్తిగా చేయాలని చెప్పేసి ఆ సిబ్బందికి తెలియదు. వారు ఒక దగ్గర కూర్చొని మ్యాప్ పెట్టుకొని ఏదైతే వార్డులలో దిశలు ఏదైతే ఉన్నారో ల్యాండ్ మార్క్ ఇచ్చినారో ఆ ల్యాండ్ మార్క్ తోటి చూస్తే కొన్ని వార్డులు ఎక్కువ ఉన్నాయి, కొన్ని వార్డులు తక్కువ ఉన్నాయి. అక్కడ ఓటర్లు మా వార్డు తీసుకో, 14వ వార్డు తీసుకో, నా వార్డు తీసుకుంటే ఇప్పుడు యాజిటీస్గా 14వ వార్డు ఏదైతే ఉందో ఇంతకుముందు 14వ వార్డు, మరి దానికి ఉల్లబడతండ పాలిటెక్నిక్ ఏరియా, ఏకలవ్య కాలనీ, మధ్య కాలనీ ఇవన్నీ కూడా కలిపినారు. దాదాపుగా 5,000 ఓట్లు వాళ్ళు ఏదైతే చూపిస్తున్నారో ఆ ల్యాండ్ మార్కులు దాని ప్రకారంగా చూస్తే చాలా ఓట్లు ఎక్కువ ఉన్నాయి, కొన్ని వార్డులు తక్కువ ఉన్నాయి. అది పారదర్శకంగా జరగాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి ఈరోజు ఏదైతే అధికార పార్టీ ఉన్నారో వారు ప్రతిపక్షాలు ఎదుర్కోలేకనే ప్రతిపక్షాలు రాజధాని చేస్తున్నాయి అని తెలియజేస్తున్నారు. మేము ఒకటే అధికార పార్టీకి మీరు చేస్తున్నది ఏదైతే ఉన్నదో ఆ రోజు 6 గ్యారంటీలు 100 రోజులు అమలు చేస్తామని చెప్పేసి ఏదైతే మీరు ప్రజలకు హామీ ఇచ్చిండ్రో ఈరోజు 6 గ్యారంటీలు ఏడే అమలేని. రైతులు ఒక పక్క వాళ్ళు రైతు భరోసా రాలేదని చెప్పేసి వారు రైతులు ఈరోజు ప్రజల ఊర్లో పోతే మీకు తెలుస్తుంది. అదేవిధంగా మరి ఆసరా పెన్షన్లు ఇంట్లో ఇద్దరికి 2,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు చేస్తా ఉన్నారు. ఇంట్లో ఇద్దరికి ఇస్తామని చెప్పిండ్రు. అదేవిధంగా మహిళలకు 2,500 రూపాయలు పింఛన్ ఇస్తామని చెప్పిండ్రు. అదేవిధంగా తులం బంగారం ఇస్తామని చెప్పిండ్రు. అదేవిధంగా యువతులకు స్కూటీలు ఇస్తామని చెప్పిండ్రు. అనేక రకాలుగా హామీలు ఇచ్చి అమలుగానే హామీలు ఇచ్చి మీరు ఈరోజు అధికారం తీసుకున్నారు. మరి 100 రోజులు అయిపోయినాయి, 15 నెలలు కావస్తుంది. మీరు ఇచ్చిన హామీలు కానీ ఏడ ఉన్నాయి. మీరు ప్రజల్లో మీరు రాండి, మీరు ఎన్నికలు రాండి, మున్సిపల్ ఎన్నికల్లో మీరు చెప్తున్న 100% గెలుస్తామని చెప్పేసి మీరు ప్రజలకు పోతే మీకు ప్రజలు ఏ విధంగా తీర్పిస్తారు, మీరు భవిష్యత్తులో మీకు తెలుస్తుంది. మీరు కావున మేము ఒకటే తెలుస్తాం, బీఆర్ఎస్ పార్టీ నుండి మీరు చేసిన డీలిమిటేషన్ అయితే ఉందో ప్రజలకు 60 వార్డులు ఆ వార్డులు పారదర్శకంగా జరగలేదు. అఖిల పక్షాన్ని కానీ అందరినీ కూడా కూర్చోబెట్టి మళ్ళీ మేము కలెక్టర్ గారు కొద్దిగా దీన్ని తీసుకొని మేము మీడియా పరంగా కలెక్టర్ గారు తెలియజేస్తున్నాం. దయచేసి ఈ డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తిగా అవగాహన ఉన్న వాళ్ళని సిబ్బంది తీసుకొని చేయవలసిందిగా మేము బీఆర్ఎస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం. పారదర్శకంగా చేసినాము. అప్పుడు వాళ్ళకి తెలియదా మేము చేసేది ఏదైతే ఉందో మేము ఆబ్జెక్షన్ ఎక్కడ ఆబ్జెక్షన్ ఉన్నా కూడా మేము దాన్ని సరిచేసి పూర్తిగా ఎన్నికలు పోయినాం. మా నాయకుడు అయితే శ్రీనివాస్ గౌడ్ ఉన్నారో గతంలో వాళ్ళు మాజీ మంత్రి వారు పూర్తిగా ప్రజలకు అవగాహన తీసుకొచ్చి అందరితో సజెషన్ తీసుకొని సీనియర్ సిటిజన్ కానీ పెద్దలు కానీ అందరితో సజెషన్ తీసుకొని ఎన్నికలు పోవడం జరిగింది. మేము కూడా ఇప్పుడు అదే చెప్తున్నాం. మీరు ఏదైతే ఉందో అఖిల పక్షాలు మీటింగ్ పెట్టండి. ప్రజా సంఘాలు కానీ సీనియర్ సిటిజన్ కానీ చాలా మంది ఇప్పుడు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, నిపుణులు ఉన్నారు, మాజీ చైర్మన్ ఉన్నారు, ఓసారి 5 సార్లు గెలిచినటువంటి కౌన్సిలర్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఒపీనియన్ తీసుకోండి. ఒక తోటి కూర్చొని మీరు ఎన్నో కూర్చొని మీరు ఈరోజు మ్యాప్ తయారు చేసి బౌండరీస్ తయారు చేసి ఈరోజు రిలీజ్ చేస్తే కాదు, అది కాదు, పారదర్శకంగా లేదు. చాలా మంది కూడా విమర్శిస్తున్నారు. అది సరి చేసుకోమని చెప్తున్నాము. లేదు సరి చేసుకోకుంటే ప్రజల తీర్పు చెప్తారు. ఏ విధంగా చెప్తారు? మీరు ఇంతకుముందు చెప్పారు, మీరు చేసిన అయితే ఉందో ఆ గ్యారంటీ లేదో ఆ పనిలో ఫెయిల్ అయిపోయినారు. ప్రజాపాలన అనుకుంటూ ప్రజాప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. కావున మీరు దయచేసి సరి చేసుకోకుంటే
మీరు ప్రజలే తీర్పు చెప్తారు. రాబోయే ఎలక్షన్లో ఎవరు 100% గెలుస్తారనేది ప్రజలు తీర్పు చెప్తారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు మీడియా సమావేశానికి ముఖ్య కారణం మన మహబూబ్నగర్ మున్సిపాలిటీని గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు మినిస్టర్గా ఉన్నప్పుడు, నేను చైర్మన్గా ఉన్నప్పుడు మున్సిపాలిటీని కార్పొరేషన్గా అన్ని అంగాలతో ఎక్కడ ఏది విధంగా లేకుండా పొరపాటు లేకుండా కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి అన్ని ప్రక్రియ స్టార్ట్ చేసినాం. ఆ తర్వాత 27/1/2025 నాడు జీవో నెంబర్ 269 ప్రకారం కార్పొరేషన్ మామూలు ఏర్పాటు జరిగింది. చాలా సంతోషం. కానీ ఈరోజు 29/5/2025 నాడు డెలిమిటేషన్ వార్డును మన టీటీపల్లి జైనలిపూర్ కలుపుకొని 60 వార్డులు చేయడం జరిగింది. ఆ వార్డులను డెలిమిటేషన్ వాళ్ళు శాస్త్రీయంగా చేయకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా అధికారులతోన మమేకమై అధికారులకు ఏ విధంగా అధికార పార్టీ చెప్తే అధికారులు ఆ విధంగా చేసిందని ప్రజలు కూడా అంటున్నారు, మేము కూడా చెప్తున్నాం. ఖచ్చితంగా గతంలో మీరు అడిగినారు, గతంలో కూడా 41 వార్డు ఉంటే 49 వార్డు 8 వార్డు పెంచి ఎక్కడ ఏ విధంగా పొరపాటు జరగకుండా అందరి అభ్యంతరాలు స్వీకరించిన తర్వాతనే ఆ రోజు నోటిఫికేషన్ ఇవ్వలేదు. మీరు కూడా ఇప్పుడు ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు. మీరు కూడా నాకు తెలిసిన సమాచారంలో ప్రజలు కూడా లోన్లో అనుకుంటారు, మీరు 30 నుంచి 40 వార్డులని ఏ విధంగా మనం గెలవాలని అనుకూలంగా ఏ విధంగా చేసుకున్నారనే తాపత్రయంతో మీరు అధికారులు అందరూ కలిసి అధికారులను కూర్చోబెట్టుకొని ఈ విధంగా చేసిందనే భావన ఉంది. ఖచ్చితంగా ఈరోజు మేము నిన్ననే మా భారత రాష్ట్ర సమితి తరఫున కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కలెక్టర్ గారు కూడా, గౌరవ కలెక్టర్ గారు కూడా నేను ఒకటే విన్నపం చేస్తున్నారు, శాస్త్రీయంగా మళ్ళీ ఒకసారి అధికారులను వార్డు వైజ్ పంపించి ఆ రోడ్ మ్యాప్ వార్డు వైజ్ కూడా రోడ్ మ్యాప్ తయారు చేసి ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఎక్కడ ఎండ్ అవుతుంది అని కూడా వార్డు వైజ్ గా రోడ్ మ్యాప్ కూడా ఇవ్వాలి. ఇచ్చి మీరు మళ్ళీ నోటిఫికేషన్ ఒకసారి మళ్ళీ ఇచ్చేస్తే ప్రజలు కూడా, ఎందుకంటే వాళ్ళు అక్కడిక్కడ చేస్తే అభివృద్ధి కూడా గుర్తుపడుతుంది. ఖచ్చితంగా మీరు అధికారంలో ఉన్నారు, ఖచ్చితంగా ప్రజలందరికీ న్యాయం చేసేవలసిన బాధ్యత ఉంది. శివరాజ్ అన్నట్లు అక్కడ ఉన్న వార్డు ఉన్న పెద్దలు సీనియర్ సిటిజన్స్ కానీ వాళ్ళ స్థలాలు సూచనలు తీసుకొని ఏ విధంగా చేయాలి, అదే నేషనల్ హైవే తీసుకొని ఆ ట్రాక్ తీసుకొని దాన్ని మీ నార్త్ ఈస్ట్ ఎట్లయినా చేసిండ్రు దాని ప్రకారం స్టార్టింగ్ ఎక్కడ ఎండింగ్ పాయింట్ చేయకుండా ఇష్టారాజ్యంగా వీళ్ళు చేసిండ్రు. అది ప్రజలకు ఇస్తారు. ఈరోజు వాళ్ళు అంటున్నారు 100% వాళ్ళు శాతగాక ఇస్తారు, అబంధాలు చేస్తున్నారు, మేము 3% చేస్తున్నారు. ప్రజలకు ఎప్పుడు వస్తుందో ఎదురు చూస్తున్నారు ఎలక్షన్. ఖచ్చితంగా మీరైతే ఇచ్చిన వాగ్దానాలు ప్రజలకు నెరవేర్చకుండా ఈరోజు కళ్యాణ లక్ష్మి కానీ దాంతోపాటు తులం గోల్డ్ కానీ ఇంతవరకు 15 నెలలు అవుతుంది. ఇంతవరకు మీ ఏ ఒక్క హామీ కూడా రైతులు కూడా అరకొర రైతు రుణమాఫీ 50% చేసి చేతులు దుక్కున్నారు. ఈరోజు మీరు పోండి ఎలక్షన్లో మీకు ఏ విధంగా ప్రజలు గుణపాఠం చెప్తారో అది ఖచ్చితంగా దగ్గరలోనే ఉంది. మీరు ఇప్పటి వరకు ఏది ఒక ఫ్రీ బస్సు తప్ప ఆ గ్యాస్ కూడా అరకొరగానే ఉన్నది. ఆ 2 స్కీమ్ తప్ప మీ ఎలాంటి ఏ ఒక్క స్కీమ్ 420 హామీ ఇచ్చింది, ఒక్క హామీ కూడా సరి అయిన ప్రజలకు చేయలేరు. యువతకు నిరుద్యోగ వృత్తి అన్నారు, వాళ్ళకేలే. ఆ స్కూటీలు ఇస్తామన్నారు, వాళ్ళకేలే. ఇంకా చాలా స్కీములు ఉన్నాయి, ఎవరికి ఏం చేయలేదు. మీ ప్రభుత్వం మీద ప్రజలు కోపంతో కసితో ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో మేయర్గా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అఖండ విజయంతో గెలిచి మహబూబ్నగర్ కార్పొరేషన్ టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నేను ఒకటే చెప్తున్నా, మరొకసారి గౌరవ కలెక్టర్ గారికి మీరందరూ కమిషనర్ గారికి ఒక లెటర్ ఇచ్చినాము, దాన్ని మీరు ఒకసారి కమిషనర్ గారికి చెప్పి ఆ వార్డు విభజన మరొకసారి శాస్త్రీయంగా చేయాలని మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖచ్చితంగా మేము విన్నపమిస్తున్నాం. ఖచ్చితంగా ఇది పారదర్శకంగా చేయాలని మేము మరొకసారి మా పార్టీ తరఫున కోరుకుంటున్నాం. డిలిమిటేషన్ పారదర్శకంగా జరగకపోతే మీ కార్యాచరణ డీలిమిటేషన్ కార్యాచరణ పోతే మేము ఓటుకు అనేది కాదు, జనం తీర్పు చెప్తారు. వాళ్ళకు కూడా మేము అవగాహన చేస్తాం. వాళ్ళు ఎక్కడైతే అధికార పార్టీ ఉన్నో అధికార పార్టీకి అనుగుణంగా చేశారు కాబట్టి ఈ విధంగా అని చెప్పి మేము ప్రజల లోపల తీసుకుపోయి వాళ్ళు చైతన్యం చేస్తాం. ఎక్కడైనా మేము చెప్పేది అంటే ఇది అభివృద్ధి కూడా ఆటంకం జరుగుతుంది. ఇక్కడ ఉన్న వార్డు చెప్పేసి అక్కడే చేస్తే వచ్చే కార్పొరేటర్ ఎవరైనా ఉండొచ్చు, అభివృద్ధి చేయాలంటే అభివృద్ధి ఇప్పటి ఆటంకం జరుగుతుంది. అందుకొరకు ప్రజలకు పారదర్శకంగా చేయాలి. అక్కడ ఉన్న సీనియర్ సిటిజన్ కలిసి నీవు వార్డ్ వైజ్గా నీవు రోడ్ మ్యాప్ పెట్టుకొని నీవు ప్రతి వార్డు కూడా స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ అవగాహన చేయాలి. చేసి నీవు నోటిఫికేషన్ ఇస్తే బాగుంటుందని
మీ ద్వారా తెలియజేస్తాను. అప్పన్నపల్లి విలేజ్ పేరే లేదు, ఎదురే పేరే లేదు. ఇప్పుడు ఏవైతే కొత్త కొత్త కాలనీలు వచ్చినాయో ఆ కాలనీలో పేర్లు పెట్టిర్రు, టిఫిన్ సెంటర్లో పేర్లు పెట్టిర్రు, అపోలో ఫార్మసీ అని పెట్టిర్రు. ఇప్పుడు తిమ్మసానిపల్లి పేరు లేదు. ఎందుకు ఆ విధంగా చిన్నదర్పల్లి, పాల్గొండ ఇట్లా కొన్ని విడిచిన ఊళ్ళో పేర్లే లేవు. పక్కన ఇప్పుడు ఉదాహరణ నామాడే ఉంది, అపోలో ఫార్మసీ అని పెట్టిర్రు. ఏనుగొండ ఉంది, ఏనుగొండ అని పెట్టాలి. ఎక్కడో తీసి కొత్త కొత్త కాలనీల పేర్లు పెట్టి ఎప్పుడైతే బ్రిడ్జ్ గ్రామ పంచాయతీ ఉందో ఆ గ్రామ పంచాయతీల పేరు లేకుండా నామరూపాలు లేకుండా చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? మంచిది కాదు. ఏదైతే ఉందో ఆ విలేజ్ పేరు ఖచ్చితంగా ఉండాలి, విలేజ్ పేరు ఉండాలి. ఎంతో ఉన్న విలేజ్ పేరు పెట్టకుండా నిన్న మొన్న వచ్చిన కొత్త కాలనీ పేరు పెడితే ఎంతవరకు సమంజసం? ఇది మనుషులను డైవర్ట్ చేసే విధానం తప్ప వేరే కాదు. అక్కడ ఎందుకంటే కన్ఫ్యూజన్ చేస్తుంది. కాలనీ పేరు పెట్టి ఊరు పేరు లేకుండా ఏదైనా మంచి పద్ధతి కాదు. పారదర్శకంగా ఉండాలి. మనం ప్రభుత్వంలో ఉంటాం కాబట్టి పారదర్శకంగా చేయాలి. ఒరే కానీ ఏ ప్రభుత్వం వచ్చినా పారదర్శకంగా చేయాలి. ఈ విలేజ్లను ఈ సంవత్సరాలు ఉన్న విలేజ్లను ఎదేరు, పాల్గొండ, అప్పన్నపల్లి, చిన్నదర్పల్లి కానీ, బోయపల్లి కానీ, తిమ్మసానిపల్లి కానీ ఇట్లా విలేజ్ల పేర్లు లేకుండా మేము నోటిఫికేషన్గా ఇస్తే ఏ విధంగా ఉంటుంది? దాన్ని ఎలాగా అర్థం చేసుకున్నాను ప్రజలు? వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్న ఆ గ్రామ ప్రజలకు దాన్ని మంచి పద్ధతి కాదు. దాన్ని సవరించి మళ్ళీ మీరు ఇచ్చేయాలి అని మీ ద్వారా వాళ్ళు తెలియజేస్తారు. అది మీ ద్వారా తెలియజేస్తారు. అప్పన్నపల్లి విలేజ్ పేరే లేదు, ఎదురే పేరే లేదు. ఇప్పుడు ఏవైతే కొత్త కొత్త కాలనీలు వచ్చినాయో ఆ కాలనీలో పేర్లు పెట్టిర్రు, టిఫిన్ సెంటర్లో పేర్లు పెట్టిర్రు, అపోలో ఫార్మసీ అని పెట్టిర్రు. ఇప్పుడు తిమ్మసానిపల్లి పేరు లేదు. ఎందుకు ఆ విధంగా చిన్నదర్పల్లి, పాల్గొండ ఇట్లా కొన్ని విడిచిన ఊళ్ళో పేర్లే లేవు. పక్కన ఇప్పుడు ఉదాహరణ నామాడే ఉంది, అపోలో ఫార్మసీ అని పెట్టిర్రు. ఏనుగొండ ఉంది, ఏనుగొండ అని పెట్టాలి. ఎక్కడో తీసి కొత్త కొత్త కాలనీల పేర్లు పెట్టి ఎప్పుడైతే బ్రిడ్జ్ గ్రామ పంచాయతీ ఉందో ఆ గ్రామ పంచాయతీల పేరు లేకుండా నామరూపాలు లేకుండా చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? మంచిది కాదు. ఏదైతే ఉందో ఆ విలేజ్ పేరు ఖచ్చితంగా ఉండాలి, విలేజ్ పేరు ఉండాలి. ఎంతో ఉన్న విలేజ్ పేరు పెట్టకుండా నిన్న మొన్న వచ్చిన కొత్త కాలనీ పేరు పెడితే ఎంతవరకు సమంజసం? ఇది మనుషులను డైవర్ట్ చేసే విధానం తప్ప వేరే కాదు. అక్కడ ఎందుకంటే కన్ఫ్యూజన్ చేస్తుంది. కాలనీ పేరు పెట్టి ఊరు పేరు లేకుండా ఏదైనా మంచి పద్ధతి కాదు. పారదర్శకంగా ఉండాలి. మనం ప్రభుత్వంలో ఉంటాం కాబట్టి పారదర్శకంగా చేయాలి. ఒరే కానీ ఏ ప్రభుత్వం వచ్చినా పారదర్శకంగా చేయాలి. ఈ విలేజ్లను ఈ సంవత్సరాలు ఉన్న విలేజ్లను ఎదేరు, పాల్గొండ, అప్పన్నపల్లి, చిన్నదర్పల్లి కానీ, బోయపల్లి కానీ, తిమ్మసానిపల్లి కానీ ఇట్లా విలేజ్ల పేర్లు లేకుండా మేము నోటిఫికేషన్గా ఇస్తే ఏ విధంగా ఉంటుంది? దాన్ని ఎలాగా అర్థం చేసుకున్నాను ప్రజలు? వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్న ఆ గ్రామ ప్రజలకు దాన్ని మంచి పద్ధతి కాదు. దాన్ని సవరించి మళ్ళీ మీరు ఇచ్చేయాలి అని మీ ద్వారా వాళ్ళు తెలియజేస్తారు. ఓకే.